అతి పిన్న వయసులో ముప్పై 39 సంవత్సరాల వయసులో ఆకస్మికంగా సాయి చంద్ గారు మృతి చెందడం నాకెంతో బాధేసింది. నేను 2011లో నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన నన్ను పూర్తిగా వెన్నంటి ఉద్యమంలో కలిసి పనిచేసినాం. దాని తర్వాత వచ్చిన బై ఎలక్షన్లో గ్రామంలో నా విజయాని కోసం తిరిగి శ్రమించి ఆయన పాటల ద్వారా ప్రజలను ఉత్తేజితులను చేసి నా గెలుపుకే కాకుండా ఉద్యమానికి కూడా ఊపిరి పోసినటువంటి గొప్ప కళాకారుడు, గొప్ప వ్యక్తి. అంతేకాకుండా భరోసా యాత్ర ఎవరైతే ఈరోజు మేము 69 ఉద్యమంలో మా సహచరులను కోల్పోయినాం. ఈ ఉద్యమంలో అనేక మంది, వందల మంది, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 1200 మంది ఈరోజు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే ఆ బలిదానాలు ఆపాలని మేము నిశ్చయించుకొని సాయి చంద్ గారు, నేను అందరం కూడా ఒక భరోసా యాత్ర చేపట్టినాం. మొత్తం 10 జిల్లాలు తిరిగినాం. జ్యోతి యువకులకు ఒక భరోసా ఇచ్చి మేమున్నాం పోరాటేందుకు, మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, ఆశ్రువై నేల రాలొద్దు, అంకుశాలై పోరాడాలని చెప్పని యువతకు సందేశాన్ని ఇచ్చి ఆయన నన్ను పూర్తిగా నా సహకారాన్ని అందించి ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వ్యక్తుల్లో అతను ఒకడు. ఇది అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది తీరని లోటు. ఆయన అంటే చాలా ఇంకా ఎదిగేది ఉండేది, ఆయన భవిష్యత్తు ఉండే, కానీ అతి పిన్న వయసులో ఆయన కోల్పోవడం మనందరికీ కూడా బాధాకరం. ఆయనకు ఆత్మశాంతి కలగాలని వాళ్ళ యొక్క కుటుంబానికి నా యొక్క సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. అమర్ హై అమర్ హై.